ఇప్పటి వరకు చాలా సినిమాలకు సంబంధించి ట్రైలర్లు చూసాం, కానీ ఇంత వైబ్రెంట్గా చూపించినటువంటి ట్రైలర్ మాత్రం పెద్దిదే అనాలి. ఏమన్నా ఇచ్చాడా బాబోయ్! నిజంగా చెప్తున్నాను కదా, చాలా సినిమాలు చూసాం కానీ భారతదేశంలో ఇలాంటి సినిమాని మన తెలుగులో మన భారతదేశంలో చూస్తామని నేనైతే అనుకోలేదు. అది ఇప్పుడే చూశానని చెప్పాలి. పెద్ది సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ వైబ్ ఎలా ఉందో ప్రత్యేకించి మనం చెప్పాల్సిన అవసరంలా. ఇప్పటికే ముంబై ఒక రేంజ్లో అక్కడ తగలడిపోతుంది అని చెప్పాలి. ఎందుకంటే పెద్దికి సంబంధించి వైబ్ అందుంది. ఒక పక్క ఐపీఎల్ ఫీవర్తో పాటు ఈ పెద్దికి సంబంధించిన వైబ్ కూడా అక్కడ కనిపించడం మామూలుగా లేదు. ఇంకా ట్రైలర్ ఎలా ఉందో మాట్లాడుకుందాం. దానికి సంబంధించి మీకు చూపిస్తూ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడతాను, ఎందుకంటే కాపీరైట్స్ పడతాయి కాబట్టి. రైట్, ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉండేటువంటి క్యారెక్టర్, ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కాదు, చాలా ట్విస్ట్లు ఉన్నాయి, చాలా రాజకీయాలు ఉన్నాయి. ఏ స్పోర్ట్స్ అయినా మారుతుంది కానీ ఫేవరెట్ ప్లేయర్ మాత్రం మారట్లేదు అనేటువంటి పేరు. బొక్కలోని కవర్లు నాకు చెప్పకు అంటే అంత పీకినవులే. శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ కావచ్చు, ప్రతి క్యారెక్టర్ ని ఆఖరికి బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ చూడండి, ఇప్పటి వరకు ఆయన అలాంటి క్యారెక్టర్ చేశారు. ఇంకా ఇదనమాట, మనం దంగల్ సినిమానే చాలా వరకు చూసుకుంటూ వచ్చాం. దంగల్ సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం. భారతీయ సినిమా అనేది దంగల్ సినిమాకి సంబంధించినటువంటి రికార్డులు ఇప్పటికీ చాలా సినిమాలు వచ్చాయి. దురంధర్ వచ్చింది, పుష్పాలు వచ్చాయి, బాహుబలి వచ్చినాయి, బట్ దాన్ని టచ్ చేసేటువంటి పరిస్థితి ఇప్పటి వరకు లేదు. బట్ నేను చెప్తున్నాను కదా, నాకు తెలిసి టార్గెట్ దంగల్ రికార్డులే. ఇప్పటి వరకు భారతదేశ సినిమాకి సంబంధించి ఏవైతే హైయెస్ట్ రికార్డులు ఉన్నాయో ఆ రికార్డులన్నీ బద్దలు కొట్టబోయేది పెద్దినే అనటంలో ఎటువంటి సందేహం లేదేమో అనిపిస్తుంది. చాలా చాలా ట్విస్టులు ఉన్నాయట, చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్లు. సినిమా చూసిన తర్వాత ఇప్పటికే మనకు తెలుసుగా, సెన్సార్ బోర్డు వాళ్ళు కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారట. సినిమా చూస్తేనే కాదు, ట్రైలర్ చూస్తేనే స్టాండింగ్ ఓవేషన్ కాదు, దానికి ఇంకా ఏం చేయాలో కూడా మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అలాంటి వైబ్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పటి వరకు భారతీయ సినిమా స్థాయి ఏంటో మనం కొన్ని సినిమాల ద్వారా చూసాం. ఇప్పుడు పెద్ది ద్వారా ప్రపంచానికి తెలియజేసేటువంటి పరిస్థితి మరోసారి క్రియేట్ అవ్వబోతుంది. ఒక హిస్టారికల్ రికార్డ్స్ని 4వ తారీఖుతో మనం చూడబోతున్నాం. ఆ రోజు నుంచి మొదలయ్యేటువంటి ఆ ఊచ కోత ఇంకా ఎక్కడ వరకు వెళ్తుందో, ఏ రేంజ్ వరకు వెళ్తుందో, ఏ దేశాల చుట్టూ తిరుగుతుందో మనం లెక్కేసుకోవటమే. అన్ని జాగ్రత్తగా రాసుకుంటూ మనం ఆ రికార్డుల గురించి సపరేట్ ఒక చరిత్ర పుస్తకాల్లో రాసుకుంటా కూర్చోవలసినటువంటి పరిస్థితి ఉంది. పెద్ది గుర్తుపెట్టుకోండి, వస్తున్నాడు జూన్ 4వ తారీఖున. ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి రికార్డులన్నీ మడతెట్టి జేబులో ఎట్టేసుకోవడానికి చాలా సిద్ధం అవుతున్నట్టుగా నాకైతే కనిపిస్తుంది. బుచ్చిబాబు గారిని మాత్రం చాలా తక్కువ అంచనా వేస్తాం. నిజంగా చెప్తున్నాను కదా, వామ్మో మీలో చాలా విషయం ఉంది. అందరూ అంటారు కదా పొట్టోళ్ళు గట్టోళ్ళు అని, ఇంత గట్టోళ్ళు అని చెప్పి ఇప్పుడు మన దేశానికే కాదు ప్రపంచానికి చూపించబోతున్నారు బుచ్చిబాబు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకా రామ్ చరణ్ గారి గురించి, ఆయన డెడికేషన్ గురించి, ఆయన సినిమా మీద చూపించేటువంటి ఆ ప్యాషన్, పిచ్చి గురించి ఈ సినిమాలో చూడొచ్చు, మాటల్లో కాదు. ఆ సినిమాలో చూసి మనం అప్పుడు మాట్లాడుకున్నాం.